నేటి తరం హీరోయిన్స్లలో రష్మికని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పుష్ప వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్తో రష్మిక పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టింది. బాలీవుడ్లో ఆమె ఈ సినిమాతోనే నేషనల్ క్రష్ గా మారింది. రష్మికలోని యాక్టింగ్ టాలెంట్ ని చూసిన డైరెక్టర్ సందీప్ వంగ ఆమెకు యానిమల్ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం ఇచ్చారు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి వెళ్లిన హీరోయిన్ల కెరియర్లు దాదాపు ముగిసిపోయినట్టే. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం బాలీవుడ్ ని ఏలారు. అలాంటి వారిలో ఒకప్పుడు శ్రీదేవి అయితే, నేటి తరం హీరోయిన్స్ లో రష్మిక అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పుష్ప వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్తో రష్మిక పాన్ ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. బాలీవుడ్లో ఆమె సినిమాతో నేషనల్ క్రష్గా మారింది. రష్మికలోకి యాక్టింగ్ టాలెంట్ని చూసి డైరెక్టర్ సందీప్ వంగ ఆమెకు రీసెంట్గా యానిమల్ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో కమర్షియల్ గా ఎలాంటి సెన్సేషన్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో మీ అందరికీ తెలిసిందే. దాదాపుగా 1000 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. ఈ సినిమాలో రష్మిక పాత్ర ఏదో హీరో పక్కన డాన్స్ వేసి వెళ్లే హీరోయిన్ రోల్ కాదు, నటనకు మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రనే చేసింది. ఫలితంగా ఆమె బాలీవుడ్ ఆడియన్స్ ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ చిత్రం తర్వాత ఆమె హీరోయిన్ గా నటించిన పుష్ప 2 ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియా వైడ్ గా ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత విడుదలైన చావా కూడా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయింది. ఇలా చేసిన ప్రతి సినిమా ఒకదాన్ని మించి ఒకటి సూపర్ హిట్ అవుతూ వచ్చాయి. కేవలం హిట్ అవడం మాత్రమే కాదు, రష్మికకు నటిగా ఎంతో మంచి పేరును ప్రఖ్యాతులను తీసుకొచ్చాయి ఈ సినిమాలు. ఇకపోతే రీసెంట్ గా ఆమె సల్మాన్ ఖాన్ తో కలిసి సికిందర్ అనే చిత్రం చేసింది. ఈ నెల 30వ తారీఖున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ముంబైకి వెళ్లిన రష్మికకు ఒక వింత అనుభవం ఎదురైంది. విమానాశ్రయంలో ఆమెకు సంబంధించిన ఫోటోలు తీయడానికి వచ్చిన ఒక ఫోటోగ్రాఫర్ రష్మికతో ముచ్చట్లు పెట్టుకున్నాడు. అనంతరం ఆయన సికిందర్ చిత్రంలోని పాటకు డాన్స్ వేసి రష్మికను మెప్పించాడు. అతని డాన్స్ ని చూసిన రష్మిక అతనికి ఫిదా అయిపోయింది. అద్భుతంగా డాన్స్ వేశావు, నా మనసు గెలుచుకున్నావు నువ్వు అంటూ కామెంట్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అంతటి బిజీ స్కెడ్యూల్లో కూడా రష్మిక సమయం కేటాయించి ఇంత స్నేహపూర్వకంగా మాట్లాడడంపై నెటిజన్స్ ఆమెను మెచ్చుకుంటున్నారు. మిగతా హీరోయిన్స్ కూడా రష్మిక లాగా ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు.